అందరికీ నమస్కారం. ఈరోజు నేను తల్లి గర్భము నుండి అనేటువంటి పద్యాన్ని మీకు చదివి దాని భావం వివరించాలనుకుంటున్నాను. ఈ పద్యం రాసినది కాకుస్దం శేషప్ప కవి. పద్యం: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకితురో దొరలకగునో తేనె జుంటి గలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యం యొక్క భావం ఏంటంటే, ఈ భూమి మీదకు తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒట్టి చేతులతోనే వస్తారు. అలాగే చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోనే వెళ్తారు. మరి ఈ భూమి మీద కొందరు తాము ధనవంతులము అనేటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తారు. వారు కూడా ఉప్పుతో కూడినటువంటి అన్నమే తింటారు, కానీ బంగారం ఎప్పుడూ కూడా ఏ మానవుడు కూడా తినడు. మరి చాలామంది ఎంతో ధనాన్ని కూడబెట్టి అహంకారాన్ని ప్రదర్శిస్తారు, కానీ కనీసం వారు సంపాదించిన సంపదను కూడా వారు అనుభవించరు. మరి ఆ విధంగా ధనాన్ని కూడబెట్టి చివరికి ఏ రాత్రో అపరాత్రో దొంగల పాలు రాజుల పాలు చేస్తారు అని చెప్పి కవి చెప్తూ, తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను సేకరించి చివరికి బాటసార్ల పాలు చేస్తాయి. అలాగే లోబి అనేవాడు ధనాన్ని కూడబెట్టి తాను అనుభవించడం లేదు అనేటువంటి సత్యాన్ని కవి ఈ పద్యంలో తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.